తెలువన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, సీనియర్ సైకాలజిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో పరీక్షల టైంలో పిల్లలు, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చెప్తారా సార్? సో డెఫినెట్గా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు పరీక్షలో బాగా మంచి మార్కులు సాధించవచ్చండి. ఎందుకంటే లాస్ట్ 22 years నుంచి నేను ఎంతో కొన్ని వందల మంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చాను, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను చెప్పినటువంటి ఈ సూచనలు ఫాలో అయిన వాళ్ళు సూపర్ రిజల్ట్స్ సాధించారండి. ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే పరీక్షల సమయంలో హెల్త్ గురించి బాగా జాగ్రత్త తీసుకోవాలండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్నమాట. అంటే ఏంది, పరీక్షల దగ్గరలో వస్తాయనగా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలండి. అసలు బయట ఫుడ్ తీసుకోకూడదు. అట్లని కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఏమి తీసుకోకూడదు. అవుట్ సైడ్ ఫుడ్ అసలు ఏది తీసుకోకూడదు. పేరెంట్స్ ఇంట్లో మంచి ఆహారం, మంచి బలంగా ఉండే ఆహారం చక్కగా తయారు చేసి ఇంట్లో ఆహారమే తినాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే టయానికి పడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పరీక్ష రోజు ఒక్కరోజే 2 o'clock 3 o'clock దాకా చదివారనుకోండి, మరి బ్రెయిన్ పరీక్షలో అప్పుడు నిద్ర వస్తే అప్పుడు మీరు చదివే ఉపయోగం ఏంటి? కొంతమంది కళ్ళు తిరుగుతుంటాయి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా జాగ్రత్త ఏం తీసుకోవాలంటే వీళ్ళని టయానికి పడుకోబెట్టాలండి. అవసరమైతే ఎర్లీ మార్నింగ్ లేపండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా సిలబస్ కవర్ అవ్వలేదని మీరు చూస్తుంటారు. మన బైకుల మీద వెళ్తుంటారు, పుస్తకాలు అప్పుడు చదువుతూ వెళ్తుంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ అయ్యారంటే చాలా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యారనుకోండి, ఇప్పుడు నైట్ ఎప్పుడో భోంచేశాడు, నైట్ చదివాడు, మళ్ళీ మార్నింగ్ చదివాడు, మన ఫుడ్ ఏమవుతుందంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుందండి. గ్లూకోజ్ అనేది శక్తి అనమాట, ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీని ఇక్కడే కన్జ్యూమ్ చేశాడు. ఇంకొంచెం ఎనర్జీ అంటే ఒక 1 hour ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, డౌన్ అయిపోతాయి. డౌన్ అయిపోతే బ్రెయిన్ రీకలెక్షన్ చేయలేదండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. చేస్తే మళ్ళీ 2-3 hours గ్లూకోజ్ రెడీ అవుతుంది, చక్కగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, బాగా పరీక్ష రాయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్తుంటానంటే పిల్లలు గ్లూకోజ్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉంటే బాగా రీకలెక్షన్ బాగుంటుంది. కాబట్టి మీరు ఒక 1/2 liter బాటిల్లో 2-3 spoons గ్లూకోజ్ పౌడర్ వేసుకొని కానీ, లేకపోతే డార్క్ చాక్లెట్స్ అండి, డార్క్ చాక్లెట్స్ 2-3 పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళి ఆఫ్టర్ ఎవ్రీ 1/2 an hour ఒక 2 సిప్పులు తాగండి. 2 సిప్పులు ఎక్కువ తాగొద్దు, లేకపోతే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళచ్చు. 2 సిప్పులు తాగితే బ్రెయిన్ గ్లూకోజ్ ఉంటుందన్నమాట. నేను ఈ విషయం దాదాపు 20 years నుంచి చెప్తున్నానండి. ఒకసారి ఒక టీవీ ప్రోగ్రాంలో ఒక ఆమె చూసి నాకు ఫోన్ చేసింది, సార్ నేను మీ ప్రోగ్రాం చూశాను, అప్పటి నుంచి మా వాడికి ఇట్లా గ్లూకోజ్ వాటర్ ఇచ్చి పంపిస్తున్నాను, చాలా బాగా రాశాడు సార్, అంతకుముందు 2 exams పాడు చేశాడు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు, చక్కగా ఈ గ్లూకోజ్ వాటర్ తీసుకెళ్తున్నాడు, మంచి పర్ఫామ్ చేస్తాడు, బాగా మంచిగా పెర్ఫామ్ చేసి చెప్తున్నాడు. కాబట్టి పేరెంట్స్ ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలండి. తర్వాత ఇంకోటి, ఈ ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి డైవర్షన్స్కి తావు ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ వాళ్ళు టీవీ ప్రోగ్రామ్స్, వాళ్ళు సీరియల్స్ చూస్తా మీరు వెళ్ళి ఆ రూమ్లో చదువుకోండి అని అంటుంటారు. సౌండ్ ఇక్కడి నుంచి అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎంబడికి పైన వాళ్ళు ఏం చూస్తున్నారో వీళ్ళకి ఒక టెన్షన్గా ఉంటుంది. కాబట్టి డైవర్షన్స్ అనేవి టోటల్గా అవాయిడ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళండి, సపోజ్ మధ్యలో 2 days బ్రేక్ వచ్చింది అనుకోండి, ఎగ్జామ్కి ఏదైనా ఫంక్షన్ వస్తే ఫంక్షన్ తీసుకెళ్తుంటారండి. తీసుకెళ్ళకూడదండి. తీసుకెళ్తే ఆ ఎగ్జామ్ టెంపో పోతుందండి. డైవర్షన్స్ మనం ఎంటర్టైన్ చేయకూడదు. చాలామంది పిల్లలకి డైవర్షన్ అయిపోయి పాపం సరిగా చదవలేక మార్కులు పోగొట్టుకుంటుంటారు. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా సపోర్ట్గా ఉండాలండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిల్లలు నువ్వే వెళ్ళి పని చేసి పంపిస్తుంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళు గబాలు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చి, డిస్కరేజింగ్ థాట్ వస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? కాబట్టి పేరెంట్స్ తప్పనిసరిగా ఉండాలండి. ఇంకొక ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి కనీసం ఒక 1 hour ముందు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నేను చాలాసార్లు మా పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు 1 hour ముందు వెళ్ళేవాళ్ళు. చూసాను కొంతమంది లాస్ట్ 10 minutes పరిగెత్తకుండా రావటం, చెమటలు పట్టేసి టెన్షన్ పట్టడము, కొంతమంది ఏమన్నా ఎగ్జామ్ టైం అయిన తర్వాత వచ్చి వాళ్ళని బతిలాడటము, ఇవన్నీ చేస్తున్నారు. మర్చిపోవటము, ఈ రకరకాలు జరుగుతుంటాయి. నేనేం చెప్తానంటే చక్కగా మీరు 1 hour బిఫోర్ చేరేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీ ట్రాన్స్పోర్టేషన్ డిసైడ్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు స్టూడెంట్ ప్రశాంతంగా ఉంటాడు, పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటారండి. అదేవిధంగా పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడి పెట్టద్దు. చదువు అని అనద్దు. వాళ్ళకి మీరు సపోర్టింగ్గా ఉండి మధ్య మధ్యలో కావాల్సిన ఫుడ్ ఇస్తూ ఉండండి, ధైర్యం ఇస్తూ ఉండండి. అదే మీరు చేయాల్సింది.
ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లలు పరీక్షల్లోంచి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే అదే అనుకున్నాం కదా మనం, బాగా రాసావా, అన్నీ కరెక్ట్ రాసావా, పేపర్ చూసి దీనికి అంత ఆన్సర్ వచ్చింది, 100 వస్తాయా, ఈ క్వశ్చన్స్ బొంబాట్ చేయబాకండి. అయిపోయింది. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బయటికి రాగానే అది కొంచెం సమ్మర్ టైం కదా, నేను కూల్ డ్రింక్ తాగుతా అంటాడు, అదే పేరెంట్సే కూల్ డ్రింక్ తాగుతామని అడుగుతారు. తాగించకూడదండి. మీరు కావాలంటే మంచి కోకోనట్ వాటర్ కానీ ఏదన్నా మంచి అటువంటి ఇప్పించండి, కానీ ఈ కూల్ డ్రింక్స్ కనుక ఇచ్చారంటే బాగా కోల్డ్గా ఉండి లోపలికి వెళ్ళి 1 or 2 డేస్లో మళ్ళీ జలుబు దగ్గు చేసిందంటే చదవలేడండి. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, నిద్రపోయే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, కానీ ఎలాంటి ప్రెషరు పెట్టకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ గ్లూకోజ్ లెవెల్స్ కాబట్టి కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. ప్లస్ దాంతోపాటు గ్లూకోజ్ వాటర్ ఒక 1/2 లీటర్ బాటిల్లో గ్లూకోజ్ వేసుకొని తీసుకెళ్ళి ఎవ్రీ 1/2 అవర్కి 2-3 సిప్స్ తాగుతూ ఉంటే బ్రెయిన్ బాగా అలర్ట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి చక్కగా మంచిగా ఆన్సర్స్ రాయొచ్చు, మంచి మార్కులు సాధించవచ్చండి. ఈ జాగ్రత్తలు ఇటు పేరెంట్స్ తీసుకోవాలి, స్టూడెంట్స్ తీసుకోవాలి. వీళ్ళు కూడా రాత్రిపూట ఎక్కువ టైం చదవకూడదండి. చదివారంటే ప్రాబ్లంలో పడతారు. కాబట్టి టైం 11 o'clock, 10:30, 11 o'clock హ్యాపీగా నిద్రపోండి. మళ్ళీ కావాలంటే మార్నింగ్ 4 o'clock, 5 o'clock లేవండి, చక్కగా చదువుకోండి. సూపర్ సార్. ఇలాంటి జాగ్రత్తలు నిజంగా పేరెంట్స్ నుంచి పిల్లల వైపు కూడా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.